ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అండి. ఇంకొక జాబ్తో మీ ముందుకు వచ్చాను. శాలరీ ఎంత అనుకుంటున్నారు? 27 నుంచి 33,000 వరకు శాలరీ అయితే వస్తుంది. మరి ఇది ఏం జాబు ఏంటి అని క్లియర్గా చెప్తా పదండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమవ్వ ఛానల్. ఫ్రెండ్స్ ఇంకొక జాబ్తో మీ ముందుకైతే వచ్చాను కదా. మొన్న నుండి అడుగుతున్నారు కదా, ఆ జాబ్ వీడియో పెట్టాను కదా లాస్ట్ టైము. ఏం పెట్టినాను మీకు? సెక్యూరిటీ గార్డ్స్ అండ్ హౌస్ కీపింగ్ కావాలని పెట్టిన. ఆ వీడియో చూసినప్పటి నుండి ఇంకో వీడియో అక్క మళ్ళీ చెప్తాను అక్క, ఎప్పుడు చెప్తారు అని ఒకటే వాట్సాప్లలో మెసేజ్ నాకు. ఈరోజు అయితే చేస్తున్నా అండి. ఎందుకంటే నేను జాబ్ చేయడం వల్ల కొంచెం లేటే అవుతాయండి వీడియోస్ అయితే. సో లేట్ అయినా కూడా వీడియోస్ అనేది పెడతా అండి. వాట్సాప్లో మెసేజ్ కూడా లేట్ అయినా రిప్లై అనేది ఇస్తాను. ఒకటైతే చెప్తా అండి, ఎవరికైతే మీకు జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మీకు యూజ్ అయ్యే వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా? వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లా కామెంట్ చేయండి. తర్వాత నాకు వాట్సాప్కి వచ్చి మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారు, ఈ జాబ్ కావాలనుకున్నప్పుడు ఇదే వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి అప్పుడు మటుకు ఈ జాబ్ కావాలని పెట్టండి నాకు. ఓకేనా? టైం పాస్కి అయితే నాకు వాట్సాప్లోకి రావద్దండి. కరెక్ట్గా మీకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళ మట్టుకే నా వాట్సాప్కి రండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఏం జాబు, మరి దీని శాలరీ ఎంత? దీని శాలరీ వచ్చేసి లేడీస్కి 27,000 నుంచి 33,000 శాలరీ అయితే ఉంటుందండి. ఇక జెంట్స్కి వచ్చేసి 33+ ఉంటుందండి. ఏంటిది శాలరీ? 33,000 పైన ఉంటుంది శాలరీ అనేది జెంట్స్కి. అంటే ఈ వేకెన్సీస్ వచ్చేసి జెంట్స్కి ఉన్నాయి, లేడీస్కి కూడా ఉన్నాయి. మరి ఏజ్ ఎంత ఉండాలి దీనికి అంటే ఏజ్ వచ్చి బిలో 30 అండి. 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి మనం క్వాలిఫికేషన్స్ ఉండాలంటే అవునండి ఉండాలి. కనీసం 10th చదువుకొని ఉండాలి. మీకు 10th సర్టిఫికేట్ ఉండాల్సిన పని లేదండి. మీకు పేర్లు చదవడానికి రావాలి, అంటే మీకు కనీస నాలెడ్జ్ ఉండాలి ఫోన్ వాడేది. అంటే దీంట్లో పేర్లు కానీ లొకేషన్స్ పెడితే ఆ లొకేషన్ నుంచి మనం రీచ్ అవ్వడం, ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మనం తెలుసుకొని పోగలిగే నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండి మీ ఏజ్ 30 బిలో అయితే ఈ జాబ్కు మీరు అర్హులండి. మీరు ఈ వర్క్ అయితే చేసుకోవడానికి మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు. ఒకటైతే చెప్తా అండి, చదువు ఉన్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తుంటారండి. ఇది నిజం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్ శాలరీస్ ఉంటున్నాయి. ఎవరండి చదువు లేని వాళ్ళు 30,000 సంపాదించే వాళ్ళు చెప్పండి? చదువున్న వాళ్ళకి అంతే జీతాలు వస్తున్నాయి, చదువు లేని వాళ్ళకు కూడా అంతే వస్తున్నాయి. ఇప్పుడు అంత ఆన్లైన్ అయిపోయింది కదా, ఏది బుక్ చేసుకున్నా మనకి ఇంటికే వచ్చేస్తుంది ప్రతిదీ. కానీ ఇప్పుడు మనుషులు కూడా అండి వర్కర్స్ని కూడా మనం బుక్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ అట్లాగే మనకి ఆన్లైన్ సర్వీసు మనకి వర్కర్స్ని పెట్టింది. ఏది అంటే ఇది అర్బన్ కంపెనీ అండి. అర్బన్ కంపెనీ అనేది అర్బన్ కంపెనీలో స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ని ఎవరు కావాలన్నా బుక్ చేసుకుంటారు అన్నట్టు. బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు సర్వీస్ ఇస్తారు. సో ఆ సర్వీస్ ఇవ్వడానికే ఇప్పుడు మనకి ఈ వాంటెడ్ జాబ్స్ వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర మేల్ అండ్ ఫీమేల్ కావాలి. వర్క్ ఏముంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. వర్క్ వచ్చేసి మేడ్ అండి. మేడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అండి. మేడ్ అంటే ఇంట్లో పని అండి. ఇంట్లో పని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో పని మనుషులు పెట్టుకుంటారండి. వాళ్ళు చాలామంది పెట్టుకుంటున్నారు. అదే పని మనుషులు లేని వాళ్ళు ఎవరింట్లో అన్నట్టుగా అయిపోయింది కదా. సో పని మనుషులు పెట్టుకుంటారు కదా, అక్కడ వాళ్ళ ఇంట్లో పని మనిషి లేనప్పుడు ఈ కంపెనీకి అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు మేడ్ని అయితే పంపిస్తారు. మేడ్ అంటే ఏం పని ఉంటుందంటే క్లీనింగ్ పని అండి. కిచెన్ క్లీనింగ్ కావచ్చు, అంటే గిన్నెలు తోమడము, ఊడ్చడము, తూడ్చడము ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళు 1 అవర్కి బుక్ చేసుకుంటే 1 అవర్కే అండి. సో అట్లా వెళ్ళాలన్నట్టు. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే నాకు వాట్సాప్కి రండి, నేను క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మీరు చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ నేను జాబు శాలరీ చెప్పినాక మళ్ళీ వచ్చి నన్ను వాట్సాప్లో అడుగుతారు, అక్క ఏంటి ఏంటి అంటే మళ్ళీ ఒక్కొక్కరు చెప్పాలంటే నాకు టైం ఉండదు. ఎందుకంటే వందల మెసేజ్లు వస్తున్నాయండి, నేను రిప్లై ఇవ్వలేనంత. అందుకనే క్లియర్గా చెప్తున్నా. ఈ జాబ్ చేయాలనుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కటైతే చెప్తా అండి, ఎప్పుడైనా పని చేయడానికి మనం సిగ్గుపడకూడదు. ఏ పని అంటే మనకి కష్టపడుతున్నాం మనకి కష్టానికి తగ్గ జీతం వస్తుంది అక్కడ. కాబట్టి కష్టపడడానికి సిగ్గుపడద్దు. మనం కష్టం చేయాలి, మనకి తగ్గ శాలరీ రావాలి. అది నేనైతే అనుకునేది అంతే. సో ఇప్పుడు వీళ్ళకి అర్బన్ కంపెనీ వాళ్ళకి స్టాఫ్ కావాలి, లేడీస్ అండ్ జెంట్స్. ఎక్కువగా అయితే లేడీస్కి ఉందండి, తక్కువ అయితే జెంట్స్కి ఉంది. అంటే వీళ్ళకి 100 మంది లేడీస్ అయితే జెంట్స్ది అవసరం ఉన్నది ఒక 25. సరేనా? ఎవరికైనా కూడా ఈ జాబ్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టాలి. ఇది చెప్పాను కదండి, క్లీనింగ్ వర్క్. ఈ క్లీనింగ్ వాళ్ళు దేనికి బుక్ చేసుకుంటే అది.
మరి ఎట్లా ఇప్పుడు మనకి మనం ఎక్కడి నుండి అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకి సరౌండింగ్స్లో మనం ఇక్కడ జాబ్ ఎక్కడి నుండి అయితే ఇస్తున్నారో అక్కడ నుంచి మనకి సరౌండింగ్స్లో 2 to 3 కిలోమీటర్స్ దూరంలోనే మనకి పడతాయి. ఇప్పుడు జొమాటో స్విగ్గీ వాళ్ళకి ఎట్లా పడుతుంటాయండి, ఆర్డర్స్ దగ్గర ఉన్నాయి పడుతుంటాయి కదా, దీనికి కూడా అంతే సేమ్ అదే విధంగా వీళ్ళు దగ్గరలో ఉన్న వాటికి ఎట్లా తీసుకెళ్ళి వీళ్ళు పార్సిల్ ఇస్తున్నారో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకి వెళ్ళి సర్వీస్ ఇస్తున్నారు మీరు. ఇదే అర్బన్ కంపెనీ ఇచ్చేదండి ఆన్లైన్. అక్కడ జాబ్ చేసే ఒక ఆవిడదైతే చిన్న వీడియో క్లిప్ యాడ్ చేసిన చూడండి. కంపెనీలో వర్క్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది వర్క్ అయితే. అంతా నాకు ఫస్ట్ వేరే వర్క్ చేసినప్పుడు అంత శాలరీ లేకుండే, ఇప్పుడైతే ఈ వర్క్ అర్బన్ కంపెనీలో పోయి నుంచి నాకు కొంచెం అప్పులు ఉంటే అవి కొంచెం కట్టుకున్న వల్ల నాకు కొంచెం ఫ్రీగా అయింది. నా ఫ్యామిలీ కూడా మంచిగా నడుస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ అర్బన్ కంపెనీ. పేమెంట్ విషయంలో ఏమైనా? పేమెంట్ విషయంలో 15 days అవగానే 16 days కి ఇమీడియట్ గా పడిపోతుంది డబ్బులు. చాలా దూరం అయితే వేయరండి, ఎక్కువ దూరం అనేది ఏముండదు, 2 to 3 కిలోమీటర్స్ దూరంలోనే వేస్తారు. ఎవరికైనా ఇది హౌస్ కీపింగ్ అనొచ్చండి, దీన్ని హౌస్ కీపింగ్ అంటారు, మేడ్ అంటారు, కిచెన్ క్లీనింగ్ కోసమే పెట్టుకుంటారండి. మీరు ఏ చేయగలరో దానికి క్లీనింగ్ సెక్షన్ ఇది. సో క్లీనింగ్ ఇప్పుడు పొద్దున లేస్తే నేను డ్యూటీకి వెళ్తుంటాను, నాది 7 o'clock ల్యాబ్ కదా, వెళ్ళేటప్పుడు ఇదే పొద్దున పనులకు పోయేటప్పుడు చాలా మంది ఉంటారండి, చదువుకునే ఉంటారు, ఇళ్ళలో పనికి పోతుంటారు తెలుసా. ఏదో ఒక పని పిల్లలను పోషించుకోవడానికి కష్టపడుతున్నామని చాలా మంది పోతుంటారు. పొద్దున్న బస్సులలో చూడండి 6 గంటలకు మొత్తం వాళ్ళే ఉంటారు, పని వాళ్ళే ఉంటారు, మొత్తం పని చేయడానికి ఇళ్ళకి వెళ్తారు. సో పొద్దున్నే వెళ్ళిపోతారు అన్నట్టు. సో అట్లాంటి పనే ఇది కూడా. కాకపోతే అక్కడ వాళ్ళకి చదువుతో పని లేదు, ఇక్కడనేమో వీళ్ళకి అర్బన్ కంపెనీ వాళ్ళకి చదువు, వీళ్ళకు పేర్లు తెలిసి ఉండాలి, లొకేషన్ తెలిసి ఉండాలి అంతే. ఈ జాబ్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నాకు వాట్సాప్కి వచ్చి నాకు మెసేజ్ పెట్టండి, అక్క మేము అర్బన్ కంపెనీలో మేము జాబ్ చేస్తాము అని పెట్టండి. ఈ వీడియోను స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి, పెడితే నేను చూసి మీకు రిప్లై అనేది ఇస్తానండి. సో అంత ఇప్పుడు నాకు ఒక 100 మంది మెసేజ్లు చేసిరు అనుకోండి, దాంట్లో ఎవరు కరెక్ట్గా చేయగలరని ఒక 10 మందినో 20 మందినో నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మీకు లొకేషన్ పెట్టినప్పుడు అందరికి 10 మందికి ఒకేసారి పెడతాను అండి, అందరూ ఒకటే రోజు పెడతాను, సండే మండే అట్లా అనుకుంటాం కదా, ఏదో ఒక రోజు పెడతాను. అందరినీ 10 మందిని ఒకేసారి మీరు వస్తే ఈ 10 మందికి అనేది నేను జాబ్ అనేది ఇప్పిస్తాను అండి. నేను జస్ట్ మీకు హెల్ప్ చేస్తున్నా అండి, మళ్ళీ ఈ జాబ్ నా దగ్గర ఉందా అక్క మీ దగ్గర ఉందా జాబ్ అనకండి. నేను ఒక హెల్ప్ చేస్తున్నా, జాబులు లేని వాళ్ళ కోసం అనేది హెల్ప్ అనేది చేస్తున్నా. అక్క శాలరీ ఎక్కువ ఉండే చెప్పండి, మేము కష్టపడతాము, మాకు కష్టపడే తత్వం ఉంది, మాకు డబ్బులు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు, ఈ పని చెయ్యాలి అనుకునే వాళ్ళైతేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అందరినీ ఒకేసారి పిలిచి అందరికీ ఒకేసారి అయితే జాబ్ అనేది పెట్టిస్తానండి. అలాగే వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 2 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. సో జాబ్లో చేరినప్పుడు మీకు ఒక కిట్ కూడా ఇస్తారండి, 500 కిట్. ఆ కిట్కి అయితే 500 తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ వీడియోలో చెప్పలేదనకుండా అన్నైతే చెప్తున్నాను నేను.